నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం తెచ్చాం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని నెరవేర్చామన్న జగన్ బీజేపీకి వైసీపీ టీడీపీలు బానిసలన్న షర్మిల ఏపీ హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అన్న చీఫ్ కార్ఖానాలోని నివాసానికి లాస్యానందిత భౌతికాయం కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ నల్ల బ్యాడ్జ్లతో హాజరైన జేఏసీ నేతలు వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల సమీక్ష హాజరైన సంబంధిత అధికారులు మేడారంలో తెలంగాణ గవర్నర్ సందడి వనదేవతలను దర్శించుకున్న తమిళసాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చ చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలపై ఈ భేటీలో చర్చించనున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చ చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలపై ఈ భేటీలో చర్చించారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏపీ ప్రభుత్వం మరొకసారి ఉద్యోగ సంఘాలతో అయితే కనుక చర్చలు జరుపుతా ఉన్నారు. ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చాలి అంటూ కూడా ఉద్యోగ సంఘాలు నిరసనకి దిగాయి. అయితే ఇప్పటికే ఈ నెల 27వ తేదీన చెలో విజయవాడకి అయితే కనుక ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వడంతో ఇటు ఏపీ ప్రభుత్వం అలర్ట్ అవడంతో పాటు వారిని చర్చలకైతే ఆహ్వానించడం కూడా జరిగింది. ఏదైతే సచివాలయంలో అయితే కనుక వారితో ఏపీ జేఏసీ దాదాపు 16 సంఘాలతో అయితే కనుక ఇటు మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అయితే కనుక చర్చలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక రెవెన్యూ ప్రభుత్వంపై ఉన్నటువంటి లోటు వ్యవహారాలన్నీ కూడా తీర్చుతా ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి చర్చల్లో భాగంగా హామీలు అనేది కూడా ఇంకా ఎంతవరకు అమలు చేయలేదు. మరో పక్క ఏదైతే ఎన్నికల కోడ్ సైతం కూడా అమల్లోకి వస్తున్న సమీప గడియలు అనేది కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు. ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి బీఆర్ కావచ్చు, అదేవిధంగా ఐఆర్, ఈ బకాయిలన్నీ కూడా అలాగే పెండింగ్ తోటి ఉన్నాయి. పీఆర్సీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటూ కూడా ఉద్యోగ సంఘాలు అయితే కనుక డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే దాదాపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పెండింగ్ డిఎల్తో పాటు బకాయి పడిన సరెండర్ లీవులు, పెన్షన్ బకాయిలు, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్ని కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందంటూ కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి అయితే కనుక ప్రతిపాదన చెప్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక లోటు దృష్ట్యా కూడా వీటన్నిటిని కూడా ఉద్యోగ సంఘాలకి తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే మరోసారి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి వీటిపై రానున్న రోజుల్లో దృష్టి పెడతారు అంటూ కూడా ఉద్యోగ సంఘాలను అయితే కనుక కొంత మేరకు వారికి తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జరగబోయేటువంటి చర్చలు
సఫలమవుతాయా విఫలమవుతాయా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు విఫలమైతే మాత్రం వారు పూర్తి స్థాయిలో చలో విజయవాడ కార్యక్రమానికి అయితే కనుక శ్రీకారం చుట్టబడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేపట్టే విధంగా కూడా ఉద్యోగ సంఘాలు వారి యొక్క అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది శివాని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వనదేవతల దర్శనానికి గవర్నర్, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు వీఐపీలు దర్శనానికి పోటెత్తారు. దీంతో పోలీసులు సాధారణ భక్తుల క్యూ లైన్ దర్శనాలు నిలిపివేశారు. దీంతో మేడారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వనదేవతల దర్శనానికి గవర్నర్, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు వీఐపీలు దర్శనానికి పోటెత్తారు. దీంతో పోలీసులు సాధారణ భక్తుల క్యూ లైన్ దర్శనాలు నిలిపివేశారు. దీంతో మేడారం వద్ద తీవ్రత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. సమ్మక్క సారక్క జాతరలో మొదటిగా మొత్తం ముగిస్తుంది. దాంతో పాటు ఈ రోజు అమ్మవారు మొత్తం నలుగురు దేవతలు, సమ్మక్క, సారక్క, పైద్దరాజు, గోవిందరాజు, నలుగురు దేవతలు గద్దెల మీద ఉండి ఈ రోజు సాయంత్రం వరకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి రెండు గంటల నుంచి 3 గంటల పైచులకు టైం పడుతుంది. దీంతో పాటు చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఇంతమంది కాసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్, ఆమెతో పాటు కేంద్ర మంత్రి రావడం జరిగింది. వీరే కాక మరికొంతమంది రాష్ట్ర రావడం వీరందరూ చూస్తే వీఐపీలకే దర్శనం చేయించడంతో పాటు ఇక్కడ ఉన్న భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రానికి అంత వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మరియు సీతక్క రామనాథ్ అని చెప్పేసి వారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెన్ అనిత ఇంటి వద్ద విషాద ఛాయలు అల్లుముకున్నాయి. గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కార్ఖానాలోని ఇంటికి తరలించారు. రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. లాసెన్ అనిత కుటుంబ సభ్యులను పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.
అయితే లాస్య నందిత కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత కూడా లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లాస్య ఇంటికి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే లాస్య నందితకి అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. దీంతో అధికార లాంఛనాలకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. తండ్రి సాయన్న సమాధి పక్కనే అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికి సంవత్సరం 3 రోజులే అవుతుంది. మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది. బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికే టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం, అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. బట్ విధిని మనం ఏం చేయలేం కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో డెడ్ బాడీ ఇక్కడికి రావడం జరుగుతుంది. పోస్ట్మార్టం నిమిత్తం వారి యొక్క స్వగృహమైనటువంటి. మరోవైపు లాస్య నందిత ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాస్య నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైలింగ్ను ఢీకొట్టిన కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో ఎమ్మెల్యే లాస్య డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్, వెనకను కూర్చున్న ఏపీ వాళ్ళిద్దరు గాయాలతో బయటపడిన ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య ఒకరే చనిపోవడానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం అంటున్నారు పోలీసులు. యాక్సిడెంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు డ్రైవర్ ఆకాష్కి ఇంజరీస్ అయినాయి. కొంచెం ఫీమర్పోన్గా ఫ్యాక్షన్ వెహికల్ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా అతని డార్క్ కళ్ళు మూసుకుపోయినట్టు అనిపించింది. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ బ్యారేజ్ మళ్ళీ ఇచ్చింది, లెఫ్ట్ సైడ్ నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చెప్పారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న డ్రైవర్ గాయాలతో బయటపడిన ఆ పక్క సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. దీంతో ప్రమాదం జరిగిన తర్వాత భారీ కుదునుపుకు గురవడంతో పాటు ఎమ్మెల్యే లాస్య కూర్చున్న వైపు ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్కు బలంగా ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు ఉంటుందని భావిస్తున్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం విషాదం నింపింది. ఎమ్మెల్యేగా ఆమెకు కాలం కలిసి రాలేదు. వరుస ప్రమాదాలు వెంటాడాయి. ఇప్పటికే 2 సార్లు గండాల నుంచి గట్టెక్కిన లాస్య మూడోసారి తప్పించుకోలేకపోయారు. పటాన్ చెరువు దగ్గర ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందాక వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆమె వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. గతంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఓ ప్రముఖ హాస్పిటల్కి వెళ్లిన సమయంలో లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. కొన్ని గంటల పాటు ఆమె లిఫ్ట్లోనే నరకం చూశారు. ఆ తర్వాత సిబ్బంది ఆమెను బయటకు తీశారు.
ఇక ఈ నెల నల్గొండలో జరిగిన కేసీఆర్ సభకు ఆమె హాజరయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఓ హోంగార్డ్ మృతి చెందాడు. ఆ సమయంలో లాస్యనందిత తలకు తీవ్ర గాయమైంది. ఇన్ని ప్రమాదాలు తప్పించుకున్న లాస్యనందిత ఇవాళ ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయం రసవంతరంగా మారుతుంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో 27 మంది సభ్యులున్నారు. చైర్పర్సన్ పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే బీఆర్ఎస్ కి చెందిన 8 మంది సభ్యులు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 36 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం అంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి మరింత మందిని చేరుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 8 స్థానాలను గెలుచుకోగా 6 మంది ఇండిపెండెంట్లు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 2 కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 39కి పెరిగింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన నిట్టు జాన్వి చైర్పర్సన్ గా, గడ్డం ఇంద్రప్రియ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే చైర్పర్సన్ తండ్రి బీఆర్ఎస్ నాయకుడు నిట్టు వేణుగోపాలరావు ఒంటెద్దు పొడుకలతో ఆ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో పూర్వవైభవం, అన్ని లోకల్ బాడీలో కూడా పూర్వవైభవం తేవడానికి మీ వంతు కృషి అభివృద్ధి కోసం చేయాలని కోరుకుంటున్నాను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో పూర్వవైభవం, అన్ని లోకల్ బాడీలో కూడా పూర్వవైభవం తేవడానికి మీ వంతు కృషి అభివృద్ధి కోసం చేయాలని కోరుకుంటున్నాను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా మారారు? విభజన హామీలు తెలంగాణకు అన్యాయం అంటూ ఒంటికాలి మీద లేచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫైర్ ఎందుకు ఆగిపోయింది? కూతురు కేసు వల్లే కేంద్రానికి కేసీఆర్ సరెండర్ అయ్యారని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తానెందుకు నోరు మెదపడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం అయ్యాక తన వైఖరి మార్చుకున్నారు. కేంద్రం పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని, విభజన హామీలు అమలు చేయడం లేదనే విమర్శలను మానుకున్నారు. కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో చిక్కుకున్నందునే కేసీఆర్ కేంద్రానికి సరెండర్ అయ్యారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీలపై పోరాటం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు మాట మాత్రంగా కూడా కేంద్రాన్ని విమర్శించడం లేదు. అక్కడ మోదీ, ఇక్కడ కేడీ తెలంగాణకు నష్టం చేస్తున్నారని బహిరంగ సభల్లో నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రధానిని పల్లెత్తు మాట అనడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అదనంగా తెలంగాణకి ఇచ్చిందేమీ లేదు. అయినా కేంద్రానికి ఆగ్రహం తెప్పించే ఏ పని రేవంత్ చేయడం లేదు. పైగా తెలంగాణ బీజేపీ ఎంపీలపై విమర్శలకే పరిమితమవుతున్నారు. ఇక్కడి 4 ఎంపీలు నిధులు తేవడం లేదని నిందిస్తున్నారు తప్పితే కేంద్రం నిధులివ్వడం లేదని పొరపాటును కూడా పలకడం లేదు రేవంత్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా మెలిగేందుకే ప్రయత్నిస్తున్నారు. సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకుంటే పర్లేదు, కానీ కేంద్రం తెలంగాణకు అదనపు ప్రయోజనాలు చేకూర్చింది లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని మొహం మీదే చెప్పేసింది కేంద్రం. అయినా బీజేపీ వైఖరిని తప్పుపడుతూ విమర్శలు చేసిందీ లేదు. ఇక కనీసం గవర్నర్ ప్రసంగంలోనూ కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ప్రస్తావన లేదు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని గవర్నర్ ప్రసంగం ద్వారా తమ నిరసనను కేంద్రానికి వ్యక్తం చేశారు. కానీ రేవంత్ హయాంలో అది మచ్చుకకు కూడా కనిపించడం లేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ కేంద్రం నుంచి న్యాయమైన వాటా, పెండింగ్ నిధుల అంశాలు లేవు. కేంద్రం విషయంలో రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా దాటవేత ధోరణి అవలంబించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సైలెంట్ గానే ఉంది. అడపాదడపా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇస్తుందే తప్ప హక్కుల కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదు. ఇక ఈ దఫా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు లేవు. అయినా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. గతంలో బడ్జెట్ తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రం తీరును ఎండగట్టేవారు. కానీ రేవంత్ మాత్రం కేంద్ర బడ్జెట్పై తన అభిప్రాయాన్ని బయటపెట్టలేదు. కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో కర్ణాటక, కేరళ సీఎంలు ధర్నాలు చేస్తే తెలంగాణ సర్కార్ మాత్రం మౌనాన్ని వీడలేదు. మరోవైపు ఎన్నికల వేళ అధిష్టాన పెద్దలను కేంద్ర ప్రభుత్వం, మోదీ, అమిత్ షాలు టార్గెట్ చేసినా రేవంత్ పట్టింపు లేనట్లుగానే వ్యవహరించారు. అదే గతంలోనైతే రాజ్భవన్ ముట్టడి, గాంధీభవన్లో దీక్షలు, ప్రెస్ మీట్లతో అదరగొట్టేవారు. కానీ రేవంత్ సీఎం అయ్యాక పార్టీ పెద్దలకు అండగా నిలవడం లేదు. అసెంబ్లీలో పార్టీ పెద్దలకిచ్చే ప్రాధాన్యతలో కొంతైనా సీఎంగా పార్టీ పెద్దలను డిఫెండ్ చేయడానికి వెచ్చిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రాజకీయమంతా టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగానే మారిందే తప్ప కేంద్ర ప్రభుత్వంపై కనీస విమర్శలు చేయడం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు మోదీ సర్కార్పై ఒంటికాలిపై లేచిన రేవంత్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారో అంతుచిక్కడం లేదు. కేంద్రంపై రేవంత్ మౌనం వ్యూహాత్మకమా లేక కేసుల భయమా అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా తాజాగా పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పీసీసీ చీఫ్ షర్మిలతో సిపిఐ, సిపిఎం నేతలు భేటీ అయి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఇక ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బి టీంలుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకలను అడ్డుకట్టేందుకు సిపిఎం, సిపిఐతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అయితే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బకొట్టేలా పనిచేస్తున్నామన్నారు. పొత్తులపై తమ మధ్య చర్చ జరిగిందని, ముందు ప్రజా సమస్యపై కలిసి వెళ్తామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 26న ఏపీకి వస్తున్నారని, ఆ రోజు కూడా వామపక్ష పార్టీలు నేతలతో మరోసారి భేటీ అవుతామన్నారు. అయితే భవిష్యత్తులో తప్పకుండా కలిసి పనిచేస్తామని, కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడిపించాలని చెప్పారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రంలో మోదీ హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరిగిందని షర్మిల స్పష్టం చేశారు.
జగన్ సీఎం అయ్యాక 16,000 సచివాలయాలు ఏర్పాటు చేసి 1,65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. వ్యక్తిగత కక్షతో వివాదాలకు దిగుతున్న షర్మిల ఏదో ఒక ఇష్యూతో రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. రాజధానితో సామాన్య ప్రజలకు పనేముందంటూ కొత్త భాష్యం చెప్పారు. అయితే చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని నారా భువనేశ్వరి కోరినట్లు వస్తున్న వార్తలపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ఎవరు ఎంతమందితో కలిసొచ్చినా 2024లో చంద్రబాబుకు రెస్ట్ తప్పదని కొడాలి నాని అన్నారు. నేను వచ్చి వాళ్ళ తరపున పోరాటం చేస్తానని చెప్పి ఆ పోలీసుల మీద వీళ్ళ మీద ఎగబడిపోయి ఆవిడ దీన్ని ఏదో విషయం చేసేయాలంటది. 70 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ప్రభుత్వ ఉద్యోగాలు 3,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3,25,000 మందికి 16,000 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ తప్పున 1,65,000 మందికి సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బికే సెంటర్ లో, హెల్త్ క్లినిక్ లో, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ రాష్ట్రం ఏర్పడినాక 70 సంవత్సరాల్లో 3,25,000 మంది ఉద్యోగాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 2,25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా సిగ్గు, శరం, నీతి, జాతి లేకుండా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలకు ఏమీ తెలియదు, మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి ఉద్దేశంతో వ్యక్తిగతంగా కక్ష కట్టి పోలీసులతో గొడవపడి పోలీసుల మీద దాడి చేసి పోలీసులతో తోపించుకుని ఇవన్నీ చేసి ఏదో ఇష్యూ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ ప్రయత్నిస్తుంది. ఇవాళ మా షర్మిలమ్మ నేను వచ్చి వాళ్ళ తరపున పోరాటం చేస్తానని చెప్పి ఆ పోలీసుల మీద వీళ్ళ మీద ఎగబడిపోయి ఆవిడ దీన్ని 2019 నుంచి అప్రతిహతంగా సాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజురోజుకి తగ్గిపోతుందా? వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి అధికారం దక్కే అవకాశం లేదా? టీడీపీ జనసేన కూటమి గద్దెనెక్కే ఛాన్స్ ఉందా? అందుకే వైసీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారా? సీఎం జగన్ ఒంటెత్తు పొగడలు, ఏకపక్ష నిర్ణయాలు జగన్పై ఆ పార్టీ నేతలకు నమ్మకం సన్నగిల్లడానికి కారణమా అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూటమి సిద్ధమవుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోంది. సిద్ధం సభలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో ఈ సిద్ధం సభలు నిర్వహించారు. సిద్ధం సభలకు వస్తున్న జనాన్ని చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని జగన్ చెప్తున్నా సొంత పార్టీ నేతలు మాత్రం వైసీపీకి గుడ్ బై అంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంపీలు బాలశౌరి, సంజీవ్ కుమార్, లావు శ్రీ కృష్ణదేవరాయలు వైసీపీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరుతున్నారు. మరోవైపు అధికార వైసీపీకి చెందిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం మనదే అని జగన్ చెప్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరడానికి కారణం ఏంటనేది అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకుని తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో అంతకు మించి ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకుందనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, అభివృద్ధి నిలిచిపోవడం వంటి అంశాలు విద్యావంతుల్లోనూ మేధావుల్లోనూ వైసీపీపై తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామన్న వైసీపీ చివరకు ఎన్నికలు 2 నెలలుగా ఉందనగా కేవలం 6,000 పోస్టులతో డిఎస్సి ప్రకటించింది. ఈ ప్రకటనపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతు భరోసా పేరిట ఇస్తున్న నిధులు బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో రైతాంగం సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన నిత్యావసర ధరలు, పన్నులు, పెరిగిన కరెంటు బిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వంటి విషయాల్లోనూ సామాన్య మధ్యతరగతి ప్రజానికం సైతం అసంతృప్తిగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజుకి తగ్గిపోతుందనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న చాలా మంది నేతలు వైసీపీలో తమకు టికెట్లు వద్దంటూ టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీలో టికెట్ దక్కని వారు మాత్రమే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో జగన్ కంటే చంద్రబాబు పనితీరు బాగుంటుందనే అభిప్రాయం తాజాగా వస్తున్న సర్వేలో వెల్లడవుతుంది. అదే సమయంలో జనసేన సైతం గతంతో పోలిస్తే భారీగా పుంజుకోవడం వైసీపీ నేతలు ఆ పార్టీ వైపు కూడా చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోగా టీడీపీ, జనసేన కూటమి అధికారం దక్కించుకునే అవకాశం ఉండడంతో ముందుగానే అధికార పార్టీ నేతలు ఆ కూటమిలో తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు జగన్ చేపట్టిన మార్పులు చేర్పుల ప్రయోగం పెద్ద గందరగోళానికి దారితీసింది. మార్పులు చేర్పుల పేరుతో ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా మారుస్తూ కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడంతో వైసీపీ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారు. మార్పులు చేర్పుల పేరుతో 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాలకు పక్క నియోజకవర్గ నేతలను పంపించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చే విషయంలో సరైన కసరత్తు చేయకుండా సర్వేల పేరుతో మార్చడంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణికి ఇది ఉదాహరణ అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చాలా మంది నాయకులు పార్టీలు మారడంతో కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. తమ అభిమాన నాయకుల వెంట తాము పార్టీ మారడమా, నమ్మిన పార్టీలోనే కొనసాగడమా అన్న అయోమయంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిని మార్చిన చోట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలకు, కొత్త నాయకులకు సమన్వయం కుదరడం లేదు. దీంతో కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుంది. మొత్తం మీద పార్టీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి. ఆసుపత్రిలో వైద్య సాయం పొందుతున్న రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీపై రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల ఈ సాయానికి బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరడంతో రోగులు సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా చెక్లు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంపై రోగగ్రస్తులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మొత్తం రావాల్సి ఉంది. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రోగులకు అందించాల్సిన ఆర్థిక సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విధానపర నిర్ణయమేది ఇప్పటి వరకు తీసుకోలేదు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి ఆర్థిక సాయం నిలిచిపోయింది. ఈ మొత్తం 350 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గత ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన 35,000 అంటే సుమారు 150 కోట్ల రూపాయల విలువైన చెక్కులు డిస్పాచ్కు నోచుకోకుండా పోయాయి. గత ఏడాది డిసెంబర్ 5న ఎన్నికల నియమావళికి తెర పడడం, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవ్వడం, మంత్రివర్గం కొలువు తీరడం తదితర పరిణామాలు వరుసగా జరిగాయి. అయితే పెండింగ్లో ఉన్న చెక్కుల పంపిణీ ప్రక్రియ మాత్రం మొదలు కాలేదు. చెక్కులు సిద్ధంగా ఉన్నా దాదాపు 80,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినా కొత్త ప్రభుత్వం మాత్రం సీఎంఆర్ఎఫ్ పథకంపై ఇంకా దృష్టి సారించలేదు. పాత దరఖాస్తుల్లో అధిక శాతం అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులే కావడంతో నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. సీఎంఆర్ఎఫ్ కు శ్రీకారం చుడితే అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేతుల మీదుగాను లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎక్కువ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారం చేజిక్కించుకోలేకపోయినా ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. అలా చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వెళ్ళవచ్చనే భావన రాష్ట్ర సర్కార్కు ఉండి ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల చెక్కుల పంపిణీ చేపడితే ఆ పేరు అప్పటి ఎమ్మెల్యేలకే వస్తుందనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కడప జిల్లా పులివెందల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. తమ సమస్యలను ఎంపీకి చెప్పుకోవడానికి ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలపై వినతి పత్రాన్ని ఎంపీకి అందజేశారు. అనంతరం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వికలాంగులకు 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేశారు. దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. దళితులపై జరిగిన దాడులపై జగన్ స్పందించి వారిపై కేసులు నమోదు చేశారన్నారు. దళితులపై జరిగిన దాడులకు ప్రతిపక్షాలు ఆరోపించడం హాస్యాస్పదమని గొల్ల బాబురావు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.